తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తరువాతే ఖచ్చితంగా ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి. దీనికంటే ముందు ఎలాంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం పాసిబిలిటీస్ లేవు కాబట్టి జూబ్లీ హిల్స్ బైపోల్ తర్వాతే ఖచ్చితంగా బీసీలకి ఏదైతే ఇస్తామన్నటువంటి హామీ ఉందో 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా ఆ హామీతోటే ఖచ్చితంగా రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్దాం. సో అంతవరకు జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నికల ముందు వరకు కూడా దీనిపై ఎలాంటి చర్చ వద్దు. జూబ్లీ హిల్స్ బైపోల్ తర్వాతే సర్పంచ్ ఎన్నికలకు వెళ్దాం అన్నట్లుగా ఈవేళ కేబినెట్ భేటీ జరగాల్సి ఉంది. సో ఈ క్రమంలో మంత్రులతో కేబినెట్ భేటీకి ముందే మంత్రులతో జూమ్ మీటింగ్లో మంత్రులతో ఆయన చర్చించినట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి ఒక విశ్లేషణ అయితే మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ముగిసిన తర్వాతే జరిగే అవకాశం కనిపిస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంలో డైలమా నెలకొనడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అధికారికంగా 42% కల్పించే వీలు కనిపించడం లేదని, దీంతో కాంగ్రెస్ పార్టీ పరంగా కల్పించాలని ప్రభుత్వ పెద్దలు యోచిస్తున్నట్లుగా సమాచారం. అయితే ఈ అంశంపై హైకోర్టు 4 వారాలు గడువు ఇచ్చినందున అప్పటి వరకు వేచి చూద్దామా అనే కోణంలోనూ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ విషయంలో స్పష్టత రాబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలోని 6 అంతస్తుల మంత్రివర్గం సమావేశం కాబోతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికలు బీసీ రిజర్వేషన్లపై కూడా చర్చ జరిగింది. ఈ కాన్ఫరెన్స్లో కూడా హైకోర్టు గడువు వరకు వేచి చూద్దామని, ఆ లోపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా ముగుస్తుందనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమైందని కూడా సమాచారం. దీనిపై మంత్రివర్గ సమావేశంలో లోతుగా చర్చించి నిర్ణయం తీసుకోబోతోంది ప్రభుత్వం. ఒకవైపు అన్ని సామాజిక వర్గాలకు కలిపి రిజర్వేషన్లు 50% మించకూడదు అనేటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఉండగా, మరొకవైపు 50% సీట్లను ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేసి ఎన్నికలు నిర్వహించుకోవచ్చునంటూ కూడా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినటువంటి విషయం తెలిసిందే. దీంతో ఎన్నికలకు ఎలా వెళ్ళాలి అనేటువంటి దానిపై ప్రభుత్వం పునరాలోచనలు పడిందని కూడా తెలుస్తోంది. అయితే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలకు 42% చొప్పున రిజర్వేషన్లు కేటాయిస్తూనే ఎన్నికలకు వెళ్తామని కాంగ్రెస్ చెప్పుకొచ్చింది. కేబినెట్ భేటీలో ఈ అంశం కొలిక్కి వచ్చే అవకాశం ఉందని కూడా చాలామంది చెబుతున్నారు. ఇక రాష్ట్రంలో 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత 2024 ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీలకి గడువు కూడా ముగిసింది. అప్పటి నుంచి బీసీల రిజర్వేషన్ల వ్యవహారం నడుస్తుండటంతో దాదాపు 20 నెలలుగా తెలంగాణలో గ్రామ పంచాయతీల్లో పాలక మండళ్ళు లేవు. ఫలితంగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఆర్థిక సంఘం నిధులు కూడా సహా పలు గ్రాంట్లు కూడా నిలిచిపోయాయి. దీంతో అసలు ఎన్నికలు నిర్వహించలేదనేటువంటి అపవాదం మనకెందుకు? బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం చేయాల్సినటువంటి మేరకు అన్ని ప్రయత్నాలు చేశాం కదా. రిజర్వేషన్ల పెంపునకు ఉన్నటువంటి ఇబ్బందులు, ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నాలను ప్రజలకు వివరించి ఎన్నికలకు వెళ్లడమే మేలంటూ కూడా పలువురు మంత్రులు అభిప్రాయాలు సైతం వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారికంగా బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుతోనే ఎన్నికలకు వెళ్లాలనేటువంటి అభిప్రాయంతో మరికొంతమంది మంత్రులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై మంత్రివర్గంలో కీలకంగా చర్చించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం జారీ చేసినటువంటి ప్రత్యేక జీవోపై హైకోర్టు స్టే విధించడం, ఆపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం, స్పెషల్ లీవ్ పిటిషన్ సైతం సుప్రీంకోర్టు తిరస్కరించడం కూడా తెలిసిందే. ఈ సందర్భంగా సుప్రీం సూచించినటువంటి పలు అంశాలపై అధ్యయనం చేసి దాని ప్రకారం ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు, న్యాయ నిపుణులు అధ్యయనం చేసిన నివేదిక ఈవేళ కేబినెట్ భేటీలో చర్చకు రాబోతోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో ఎప్పటిలోగా ఈ కేబినెట్ భేటీ జరగబోతోంది, కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? మరొక వైపు తెలంగాణలో ఎవరైతే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో, ఆశావాహులు ఉంటారో, ఒక గుడ్ న్యూస్ కూడా వినిపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటువంటి మాట కూడా తెర వెనుక చర్చకు వస్తుంది. ఎందుకంటే కనుక ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కూడా ఒకవైపు నడవట్లేదు. సో ఈ క్రమంలో ప్రత్యేకంగా ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. 2 పిల్లలకు మించి ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా బరిలో నిలిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం వీరందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ వినిపించే ప్రయత్నం అయితే చేస్తుందనేటువంటి ఒక అంశం అయితే తెరపైకి వచ్చింది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, ఈవేళ కేబినెట్ భేటీలో ఏమేమి కీలక అంశాలు తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఇప్పటికీ కేబినెట్ భేటీకి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్స్ ఏమిటి సురేష్? థ్యాంక్ యూ రాధాకృష్ణ. ప్రధానంగా ఈ రోజు జరుగుతున్న కేబినెట్ మీటింగ్ లో బీసీ 12% రిజర్వేషన్ సంబంధించి ప్లస్ స్థానిక సంస్థలో ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ముందుకెళ్లాలని చెప్పేసి ఇప్పటికే ఒక నిర్ణయానికి అయితే రేవంత్ రెడ్డి వచ్చినట్టు తెలిసింది. సో కేబినెట్ కంటే ముందే మంత్రులతో సీఎం జూమ్ మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది జూబ్లీ హిల్స్ నివాసం నుంచి. తర్వాత చాలా మంది
మంత్రులు ఎన్నికలకు వెళ్ళాలనే దానికి సంబంధించి చెప్పడంతో ముఖ్యమంత్రి కూడా అదే స్థాయిలో స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్తేనే బాగుంటుందని ఒక నిర్ణయానికి కూడా వచ్చినట్టు మనకు తెలుస్తుంది. మన పక్కన జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి ఇప్పటికే బీసీ 42% రిజర్వేషన్ సంబంధించి కోర్టులో పెండింగ్ ఉంది. సో హైకోర్టుకు సంబంధించి పెండింగ్ ఉంది. ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా దాన్ని కొట్టివేయడంతో 42% రిజర్వేషన్ సంబంధించి పార్టీ పరంగా కూడా గతంలో చెప్పినట్టు ఒకవేళ చట్టబద్ధత లభించకపోతే ఓవైపు పార్టీ చేసిన ప్రభుత్వం చేసిన సంబంధించి అంటే 42 రిజర్వేషన్ సంబంధించి ప్రభుత్వం చేసిన పోరాటం ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఖచ్చితంగా మేము చేసేదంతా చేసాం, బట్ అటు కేంద్రంలో కానీ అటు కోర్టులో కానీ న్యాయం జరగలేదు. సో ఖచ్చితంగా ఆ పార్టీల పరంగా ఇవ్వాలని చెప్పేసి కూడా ఆ పార్టీ పరంగా కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా నిర్ణయం తీసుకున్నట్టు గతంలో ఇదే నిర్ణయానికి సంబంధించి కూడా పిసిసి ప్రెసిడెంట్ కూడా పలు సందర్భాల్లో ఒకవేళ చట్టబద్ధత సాధ్యం కాకపోతే ఖచ్చితంగా పార్టీ పరంగా కూడా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు పోతామని చెప్పేసి చెప్పింది. సో ఒకవేళ చట్టబద్ధత కాకుండా పార్టీ పరంగా ఎన్నికలకు పోతే మిగతా పార్టీలు ఎలా ఉంటాయనేది కూడా చాలా పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే నడుస్తున్న పరిస్థితి. మరో పక్కన 20% రిజర్వేషన్ సంబంధించి ఖచ్చితంగా చట్టబద్ధత ఇచ్చే స్థానిక సంస్థలకు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారో సో ఆ కామారెడ్డి డిక్లరేషన్ నిలబెట్టుకోవాలంటే ఇప్పటికే బీసీ సంఘాలు కూడా చాలా వరకు ఆ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసుకుంటూ వచ్చాయి. ఆ గతంలో చెప్పిన మాత్రం 9 షెడ్యూల్లో కాకుండా జీవో ద్వారా తీసుకొస్తారని చెప్పేసి కూడా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున సపోర్ట్ అయితే బీసీ సంఘాలు కూడా చేసిన పరిస్థితి. బట్ ఆ జీవో సంబంధించి కోర్టులో నిలవలేదు కాబట్టి సో ఇప్పుడు 9 షెడ్యూలే శరణ్యం అని చెప్పేసి బీసీ సంఘాలు కూడా ఇప్పటికే ఒక రోజు బీసీ బంద్ కూడా ఒక కార్యాచరణ కమిటీ కూడా ఏర్పాటు చేసుకుని ఆర్ కృష్ణ నేతృత్వంలో ఒక రోజు తెలంగాణ స్టేట్ బంద్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకా లేట్ చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. సో ఎందుకు ప్రభుత్వం చేసిన పోరాటం అంతా చెప్పుకుంటూనే స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోవాలని చెప్పేసి కూడా చాలా సీరియస్ చర్చ జరుగుతుంది. మరో పక్కన ఇది ఇలా ఉంటే స్థానిక సంస్థలకు సంబంధించి 2 సంతానం కంటే ఎక్కువ ఉంటే వాళ్ళకి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే 20% రిజర్వేషన్ సంబంధించి కావట్లేదు కాబట్టి కనీసం 2 సంతానం ఉన్నది. గతంలో ఏదైతే 30 ఏళ్ల కింద చంద్రబాబు నాయుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జనాభా పెరుగుతుందన్న ఉద్దేశంతో స్థానిక సంస్థల్లో పాల్గొనే రాజకీయ నేతలు 2 సంతానం కంటే ఎక్కువ ఉండొద్దనే ఒక నిబంధనతో చాలా వరకు 30 ఏళ్లుగా స్థానిక సంస్థల్లో 2 పిల్లల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు స్థానిక సంస్థల్లో పోటీ చేసడానికి అనర్హులుగా ఉన్నారు. సో ఆ నిబంధనలు ఎత్తేసే విధంగా గత కేబినెట్ లో కూడా చర్చ జరిగింది. సో ఈ కేబినెట్ లో కూడా అది చర్చ జరిగి ఒక ఆర్డినెన్స్ ద్వారా ఇప్పటికిప్పుడు అసెంబ్లీ నడుస్తలేదు కాబట్టి సో ఒక ఆర్డినెన్స్ ద్వారా దాన్ని తీసుకొచ్చి గవర్నర్ తో సంతకం పెట్టిస్తే కొంతలో కొంత స్థానిక సంస్థల్లో ప్రభుత్వానికి ఇటు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో కూడా ఆ ప్రభుత్వం అయితే ఒక ఆలోచన చేస్తున్న పరిస్థితి. మరో పక్కన రిజర్వేషన్ సంబంధించి కూడా ఒకవేళ 50% రిజర్వేషన్ మించొద్దు అని చెప్పేసి ఇప్పటికే కోర్టులు సూచించడంతో ఖచ్చితంగా పాత రిజర్వేషన్ల ప్రకారమే వెళ్ళాలని చెప్పేసి కూడా నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి ఆల్రెడీ హైకోర్టు కూడా తీర్పు నేపథ్యంలో ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మళ్ళీ గత ఏదైతే బీసీ రిజర్వేషన్ సంబంధించి 23% రిజర్వేషన్ ఉందో సో దానికి సంబంధించి ఎలక్షన్లకు పోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే సురేష్, ఇక్కడ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ హాజరయ్యారా? అంటే గత కేబినెట్ సమావేశానికి గైర్హాజరైనటువంటి పరిస్థితి ఉంది కదా, సో ఈ క్రమంలో కొండా సురేఖ ఈ నేటి సమావేశానికి హాజరయ్యారా? ఏమిటి దానికి సంబంధించిన అప్డేట్స్? కొండా సురేఖ మీటింగ్ హాజరయ్యారు ఆల్రెడీ. ఎందుకంటే ఐషా జరిగిన ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ అటు పిసిసి ప్రెసిడెంట్ తో కానీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో రేవంత్ రెడ్డి కొండా దంపతులు అయితే సీఎం నివాసానికి వెళ్ళి కలవడం జరిగింది. సో ఆ ఇష్యూ అప్పటికి క్లోజ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో కొండా సురేఖ కూడా హాజరైన పరిస్థితి. ఓవరాల్ గా కేబినెట్ అయితే చాలా హాట్ గా నడుస్తుంది. మేజర్ గా 2 ఇష్యూస్, ఇటు 40% రిజర్వేషన్ సంబంధించి ప్లస్ స్థానిక సంస్థల్లో ఈ నిబంధన ఎత్తివేసే విధంగా దానికి సంబంధించి ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకురావాలని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతుంది. ఓకే సురేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఎస్, మొత్తానికి కేబినెట్ భేటీ అయితే రేవంత్ అధ్యక్షతన హాట్గా కొనసాగుతోంది. ఏదైతే మొన్న కేబినెట్ సమావేశానికి దూరంగా ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రి ఉన్నటువంటి కొండా సురేఖ ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు అలాగే మిగతా సహచర నేతలందరితో కూడా విభేదాలు ఉన్నటువంటి నేపథ్యంలో కొండా సురేఖ వివాదం కూడా మనం చూసాం. ఆల్రెడీ ఆమె కూతురు కావచ్చు డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో గత కేబినెట్ సమావేశానికి గైర్హాజరైనటువంటి కొండా సురేఖ కూడా నేటి కేబినెట్ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి ఈ కేబినెట్ సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి హోదాలో మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. మొత్తానికి ఏదైతే
ఈ జూబ్లీహిల్స్ బైపోల్ తర్వాతే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. ఎందుకంటే కనుక ఖచ్చితంగా ఒకవైపు హైకోర్టు గడువు కావచ్చు, మరోవైపు ఈ యొక్క వాటెవర్ ఏదైనా దీనికి సంబంధించినటువంటి అడ్డంకులు ఏమైతే ఉన్నాయో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆ అడ్డంకులన్నీ తొలగిపోవడానికి కొంచెం టైం కావాలి. కాబట్టి జూబ్లీహిల్స్ బైపోల్ తర్వాతే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పటికిప్పుడు అంటే కొంచెం హడావిడిగా ఉంటుంది, మనం ఏమీ చేయలేము. సో 42% మనం చట్టబద్ధంగా ఇద్దాం అనుకున్నాం, న్యాయపరంగా వెళ్దాం అనుకున్నాం. సో ఇవన్నీ అడ్డంకులు ఉన్నాయి కదా. సో ఈ క్రమంలో ఈ అడ్డంకులన్నీ తొలగించుకుని వెళ్ళాలంటే కనుక ఖచ్చితంగా మనకు ఆ సమయం అవసరం. సో జూబ్లీహిల్స్ బైపోల్ తర్వాతే స్థానిక సంస్థలు ఉంటాయి అనేటువంటి సంకేతాలు ప్రధానంగా నిన్న ఒక 24 గంటలు క్రితం జరిగినటువంటి జూమ్ మీటింగ్లో మంత్రులతో జూమ్ మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ యొక్క కేబినెట్ సమావేశం ఎంత మేరకి కొనసాగబోతోంది, ఏ టైంకి ముగించబోతున్నారు? సో ఈ హాట్ టాపిక్స్ మీద సమాచార శాఖ మంత్రులు ఉన్నటువంటి సదరు మంత్రి ఎప్పుడు మీడియా ముందు ఈ యొక్క దాని యొక్క డీటెయిల్స్ వెల్లడిస్తారనేది మరి కాసేపట్లో వేచి చూడాల్సిన అంశంగా మనం చెప్పక తప్పదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.